డియర్ ఫ్రెండ్స్, నేను దేవగణాధిపతులందరికీ కూడా అధిపతి అయి ఉన్నాను. అందరిలో కల్లా ముఖ్యుణ్ణి, అందరిలో కల్లా ప్రముఖుణ్ణి. నన్ను ఇంద్ర అంటారు. సో ఇది జ్యేష్ఠ నక్షత్రం. సో ఈరోజు మనము ఈ జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఈ జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశిలో విస్తరించి ఉన్నాయన్నమాట. సో ఈ జ్యేష్ఠ నక్షత్రం యొక్క చివరి పాదము దాన్ని గండాంత పాదం అంటారనమాట. సో ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఇది పూర్తిగా శాంతి నక్షత్రం అవటం వల్ల ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరు పుట్టినా సరే తప్పనిసరిగా ఈ యొక్క దోష నివృత్తికి జపాభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ జ్యేష్ఠ నక్షత్రంని 11 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దానికి సంబంధించిన పోర్ట్ఫోలియోకి ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు పంచాంగ రూపంలో చెప్పారనమాట. సో ఈ జ్యేష్ఠ నక్షత్రముకి అధిపతి ఇంద్రుడు. ఈ జ్యేష్ఠ నక్షత్రం యొక్క గణము రాక్షస గణము. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం యొక్క లక్ష్యం ఏంటంటే అర్థం అంటే డబ్బు సంపాదించడం. అలాగే ఈ నక్షత్రం యొక్క రిజల్ట్ వీళ్ళు దేనికోసం పాటుపడతారు అంటే, సో అందరి మెప్పుని పొందాలి, ఒక హీరో అవ్వాలి, అందరి గౌరవాన్ని సంపాదించుకోవాలి, అంతా నా వైపు చూసేట్టు చెయ్యాలి అనే ఇది బాగా ఉంటుంది జ్యేష్ఠ వాళ్ళకి. సో ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన పురుషుడు ధనవంతుడు, శ్రమని కష్టాన్ని ఓర్చుకునేవాడు, అతికాముకుడు, అసత్యము పలుకటానికి భయపడేవాడు, అలాగే జాగ్రత్తగా సంచరించేవాడు, జాగరూకతతో సంచరించేవాడు. తర్వాత ఈ పుట్టిన స్త్రీ చక్కగా మాట్లాడుంది, పెద్దల్ని గౌరవించినది, సోదరుల యందు పుత్రుల యందు అతి ప్రేమ అనురాగం కలిగింది, కోపము కలిగినది అయి ఉందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ లక్షణాలు చెప్పినప్పుడు ఈ జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడై ఉన్నాడు, అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి అధిపతి కుజుడై ఉన్నాడు. ఈ బుధుడు ఈ యొక్క జాగ్రత్తగా మనం వ్యవహరించే లక్షణం ఈ బుధుడు ఇస్తాడనమాట. అలాగే ఈ కోపము, కుజుడు కోపానికి కారకుడు, అలాగే కుజుడు సోదరి మళ్ళీ కారకత్వం ఉంటుంది అన్నమాట. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వాళ్ళ అన్నదమ్ముల్ని, వాళ్ళ అక్క చెల్లెల్ని వాళ్ళు చాలా లైక్ చేస్తారన్నమాట. వాళ్ళ పిల్లల్ని, ఆ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశ్యాధిపతి కుజుడు అవ్వటం వల్ల వీళ్ళ కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. సో వీళ్ళు పుట్టినప్పుడు జననకాల దశ బుధమహాదశ స్టార్ట్ అవుతుందన్నమాట. సో వీళ్ళు పుట్టిన పాదం బట్టి సుమారుగా 3 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు కూడా వీళ్ళ బుధమహాదశలో జరుగుతుంది వీళ్ళ లైఫ్. అంటే ఏంటంటే వీళ్ళ ఎడ్యుకేషను, వీళ్ళ ఫౌండేషన్ అంతా కూడా బుధమహాదశలో జరుగుతుందన్నమాట. బాల్యం దగ్గర నుంచి ఎడ్యుకేషన్ వరకు ఆ పాదం బట్టి. సో ఈ బుధమహాదశలో జరగటం వల్ల వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క బుధుడి యొక్క ఇంటెలిజెన్సు, ఆ తెలివితేటలు, ఆ షార్ప్నెస్సు, ఇవన్నీ కూడా వీళ్ళలో ఉంటాయన్నమాట, ఈ టాలెంట్స్. సో వీళ్ళకి సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల లోపల కేతు మహాదశ స్టార్ట్ అయిపోతుందన్నమాట. అది సంపత్తార దశ వాళ్ళకి, ఈ యొక్క కేతు దశ. ఈ దశలో యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ ఏం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవటం కానీ, వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగటం కానీ, ఈ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఈ కేతు మహాదశలో నడుస్తుందన్నమాట. కేతువు ఏంటంటే తమోగుణ ప్రధానంగా ఉంటాడు, ఆయన డిటాచ్మెంట్కి కారకుడు అవుతాడు. కాబట్టి వీళ్ళ సుమారుగా 17-18 సంవత్సరాలు తర్వాత యవ్వనం 24-20 సంవత్సరాలు అంటే వివాహం సమయం వచ్చేంత వరకు కూడా కొద్దిగా వీళ్ళు లైఫ్ మీద ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో, ఒక విరాగంలో, న్యూట్రల్గా ఉంటారన్నమాట. వీళ్ళకి తర్వాత శుక్రమహాదశ స్టార్ట్ అవుతుందన్నమాట, అది విపత్తార దశ. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంకి నక్షత్రాధిపతి బుధుడయ్యాడు. అలాగే ఈ నక్షత్రంలో
ఈ రాశిలో చంద్రుడు నీచన పొందుతాడు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ యొక్క లక్షణాలు బుద్ధికి లోబడి ఉంటాయన్నమాట. బుద్ధి ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మనస్సు, బుద్ధి ఇక్కడ 2 ఎలిమెంట్స్ అనమాట. మనస్సుకేమో అధిపతి చంద్రుడు. ఆ మనస్సు రూపాంతరం చెందితే బుద్ధి అది. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. ఎప్పుడు కూడా వీళ్ళు ఆ యాటిట్యూడ్, ఆ బుద్ధి అనేది అంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక మిషన్లో ఉంటారు, ఏదో ఒక ప్లాన్లో ఉంటారు. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. తర్వాత వాళ్ళకేంటంటే పీపుల్ అంతా కూడా వాళ్ళకి ఒక విధమైన గొప్ప రెస్పెక్టు, ఆ సుపీరియారిటీ ఇదంతా కూడా ఇస్తారు, ఇవ్వాలని కూడా వీళ్ళు కోరుకుంటారనమాట. అటువంటి ట్రైట్స్, అటువంటి క్యారెక్టరిస్టిక్స్ జ్యేష్ఠలో ఉంటాయన్నమాట. సో శుక్రమహాదశ వచ్చేప్పటికి వీళ్ళకి కొద్దిగా ఒడిదుడుగులు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో, వివాహం విషయంలో కానీ, వివాహమైన తర్వాత వైవాహిక జీవితంలో కానీ. దానికి కారణం ఏంటంటే ఈ నక్షత్రం కుజుడు రాశి అయిన అష్టమ రాశి, మన కాలచక్రం నుంచి అష్టమ రాశి అయిన వృశ్చిక రాశిలోకి రావటం వల్ల, దానికి కుజుడు ఆధిపత్యం రావటం వల్ల, అలాగే ఈ నక్షత్రం యొక్క చివరి పాదం గండాంతం అవటం వల్ల, సో కొన్ని పరీక్షలు ఉంటాయన్నమాట వీళ్ళకి వివాహం విషయంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ. అంటే మొదటి స్టేజ్లో, ఎర్లీ స్టేజ్లో వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి. వీళ్ళ డబ్బును వీళ్ళు సంపాదించుకోవడంలో వీళ్ళు మంచి స్కిల్ ఉన్నవాళ్ళు అనమాట, సిద్ధహస్తులు వీళ్ళు. అందుకే ఈ జనరల్గా యాక్చువల్గా ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. ఈ దేవీ దేవతా గణాల్లో అందరికన్నా ముందువాడు, అందరికీ అధిపతి అయినవాడు ఇంద్రుడు అనమాట. ఈ నక్షత్రానికి అధిపతి అయ్యాడు ఇంద్రుడు. ఇంద్రుడు దేనికి? సుపీరియారిటీకి, పవర్కి, ప్రైడ్కి, అహంకారానికి ప్రతీక అనమాట. సో జ్యేష్ఠ వాళ్ళకి ఎప్పుడు కూడా ఈగో ఇష్యూస్, యాటిట్యూడ్ ఇష్యూస్ అదర్స్తో ఉంటాయన్నమాట. రిలేషన్షిప్లో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ. సో వీళ్ళకి ఈ శుక్ర మహాదశ అయిన తర్వాత వీళ్ళకి క్షేమతా దశ రవి మహాదశ అనమాట. సో రవి మహాదశ వీళ్ళకి యాక్చువల్గా పీక్ టైం అనమాట జ్యేష్ఠ వాళ్ళకి. అంటే సుమారుగా శుక్ర మహాదశ 20 సంవత్సరాలు వేసుకుంటే వాళ్ళకి 43-44 సంవత్సరాల నుంచి కూడా 52 సంవత్సరాల వరకు కూడా అది రవి మహాదశ అనమాట వీళ్ళకి. ఎందుకంటే రవి బుధుడికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట, మిత్రుడు. సో ఈ రవి మహాదశలో వీళ్ళకి మేజర్ ఈవెంట్స్, లైఫ్లో సెటిల్ అవ్వటం, ఒక స్టేజ్కి రావటం, ఇవన్నీ కూడా రవి మహాదశలో జరుగుతాయి వీళ్ళకి. సో నెగిటివ్ సైడ్ ఆఫ్ జ్యేష్ఠ ఏంటంటే అదే వాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎడిక్షన్స్ ఉంటాయి, ఉమనైజింగ్ ఉంటుంది, ఆల్కహాలిక్కి ఎడిక్ట్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే ఇది కాలచక్రం నుంచి అష్టమ రాశి అయిందనమాట. ఇది జలతత్వ రాశి, ఈ వృశ్చిక రాశి అనేది అనమాట. అంటే ఇది పట్టుకుంటే వదలరు అనమాట. వృశ్చికానికి ఉన్న లక్షణం అనమాట అది. సో నెగిటివ్ సైడ్ ఉంటే అట్లా ఉంటారు. సో పాజిటివ్ సైడ్ ఉంటే మంచి మేధావులుగా, వ్యూహకర్తల కింద రీసెర్చ్లో కానీ, అలాగే వీళ్ళకి ఎస్ట్రాలజీ యొక్క అకల్ట్ సైన్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది జ్యేష్ఠ వాళ్ళకి. వీళ్ళకి ఎప్పుడు కూడా ఇంటలెక్ట్ నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. తర్వాత ఏంటంటే అందరికన్నా మనం సుపీరియర్గా ఉండాలి, అందరిలో కన్నా ది బెస్ట్ అనిపించుకోవాలి. ఈ యొక్క ఫీలింగ్స్ జ్యేష్ఠ వాళ్ళకి బాగా ఉంటాయన్నమాట. జనరల్గా జ్యేష్ఠ నక్షత్రం ఉమెన్కి, గర్ల్స్కి చాలా ఆప్ట్ అండ్ పర్ఫెక్ట్ స్టార్ అనమాట. జెంట్స్ విషయం వచ్చేప్పటికి కొద్దిగా నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ యొక్క మనస్సు, బుద్ధి అనేది మధ్య వార్ జరిగినప్పుడు, ఈ యొక్క బుద్ధి యొక్క ప్రలోభంలో మనస్సు ఎప్పుడైతే ఉందో వీళ్ళకి చాలా విషయాల్లో మనస్పర్ధలు, అపార్థాలు వస్తాయన్నమాట రిలేషన్షిప్స్లో. వీళ్ళని అర్థం చేసుకోవటం చాలా కష్టం, ఎందుకంటే అంత లోతుగా ఉంటారు వీళ్ళు. దానికి కారణం ఏంటంటే కాలచక్రం నుంచి అష్టమ రాశి అవటం, వృశ్చిక రాశి అవటం వల్ల ఒకటి. రెండోది ఏంటిది? బుధుడి యొక్క మేధాతనం. ఏదైనా ఒక డిస్కషన్ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ అయిందనుకోండి, మనం మామూలుగా వెళ్ళిపోతాం పని అయిపోయిన తర్వాత.
కాకపోతే జ్యేష్ఠ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎదుటి వాళ్ళు జనరల్‌గా ఏంటంటే వీళ్ళ యొక్క టాలెంట్‌ని చూసి చాలామంది ఈర్ష్య కూడా పొందుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళలో ఆ సుపీరియారిటీ, ఆ ఇంటెలిజెన్సు చూసి కొంతమంది ఓర్వలేరనమాట. కాకపోతే వీళ్ళు దాన్ని సంపాదించడానికి చాలా కష్టపడతారు. అలాగే ఈ నక్షత్రానికి ఒక ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. శ్రీకృష్ణుడు ఇట్లాగే ఆయన ఆహ్, ఆహ్, త ఆ ప్రజలు ఏంటంటే వాళ్ళు వర్షాకాలం అనమాట. బాగా వర్షాలు పడే టైం అనమాట. సో, పూర్వం రోజుల్లో ఎట్లా ఉండేదంటే ఈ యొక్క ధాన్యం చేతికొచ్చే టైం గానీ, లేకపోతే ఏదైనా ముఖ్యమైన పని వ్యవసాయం చేసేప్పుడు గానీ, వాళ్ళు కొన్ని కొన్ని పూజలు చేసేవాళ్ళనమాట. సో, కృష్ణుడు ఒకసారి వీళ్ళందరిని పిలిచి ప్రజలందరిని పిలిచి ఆయన తత్వబోధ చేస్తాడు. మీరేమి పూజలు, వ్రతాలు అట్లాంటివి ఏం చేయొద్దు. మీ మీ కర్మను మీరు చేయండి. మీ వ్యవసాయాన్ని మీరు చేయండి. మీకు మంచిగా పంటలు పండుతాయి. బాగా పంటలు పండుతాయి అని తత్వబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు. ఇంద్రుడికి కోపం వస్తుంది. ఎందుకంటే ఏం పూజలు చేసినా, ఏం హోమాలు చేసినా దేవతాగణాల్లో ప్రముఖుడు అందరికన్నా అందరికీ అధిపతి అయిన ఫస్ట్ ఇంద్రుడికే వెళ్తాయి. ఆ హవిస్సు తీసుకోవడానికి ఫస్ట్ ఇంద్రుడే వస్తాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మీరేం చేయొద్దు అంటే ఎందుకన్నాడంటే ఆయన ఆ ఇంద్రుడి యొక్క అహంకారాన్ని ఆయన యొక్క అహంకారానికి బుద్ధి చెప్పడానికి చెప్పి ఆయన ఈ ట్రిక్ ప్లే చేస్తాడు శ్రీకృష్ణుడు. సో, ఇంద్రుడు ఏం చేస్తాడు, నువ్వు పూజలు చేయమని ఆపేస్తావా వాళ్ళని అని చెప్పి ఆయన కోపం వచ్చి ఏం చేస్తాడంటే పెద్ద తుఫాన్ లాంటి వరదను తీసుకొస్తాడు. అప్పుడు మీ అందరికీ తెలిసిందే స్టోరీ. ఆయన గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి ఆ యొక్క వరద నుంచి ఆ పూర్తి గ్రామాన్ని, ఆ పంటల్ని కూడా, గోవుల్ని కూడా రక్షిస్తాడు ఆయన. అంటే జ్యేష్ఠ వాళ్ళు అంటే వాళ్ళకి పవర్ కనుక ఉందనుకోండి, మైండ్ బ్యాలెన్సు, ఈగో లెవెల్సు కరెక్ట్గా లేక వాళ్ళ చేతిలో పవర్ ఉందనుకోండి, వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. తర్వాత ఆయన ఈ స్టోరీలో అంటే ఇక్కడ లెర్నింగ్ ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఆయన ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని క్షమించమని అడుగుతాడు కృష్ణుడిని. ఎందుకంటే నేను ఇంద్రుడిని, నేను సుపీరియర్ అనుకున్నాను, నేను జ్యేష్ఠ అనుకున్నాను, అందరికన్నా ముఖ్యుడిని అనుకున్నాను. అయ్యా నాకన్నా గొప్పవాడివి నువ్వు ఉన్నావు ఇక్కడ, నీ ముందు నా ఆటలు సాగుతాయా అని ఆయన ఇంద్రుడు తన తప్పుని ఆయన సరిదిద్దుకుంటాడు అనమాట. సో, జ్యేష్ఠ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఓవర్ ఇంటెలిజెన్సు, అతి తెలివితేటలు, వాళ్ళ ఈగోయిస్టిక్ నేచర్ అంటే నెగిటివ్ సైడ్ ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారన్నమాట వాళ్ళ అహంకారంతో. పాజిటివ్ సైడు వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. మంచి మాస్టర్ మైండ్స్ అనమాట వాళ్ళు. ఫైనాన్స్‌లో, రీసెర్చ్‌లో, ఆర్ట్స్‌లో వీళ్ళు బాగా రాణిస్తారు జ్యేష్ఠ వాళ్ళు. అలాగే మీడియాలో జర్నలిస్టులుగా, ఎందుకంటే అది 8th హౌసు. రీసెర్చ్ చేసి ఎక్స్‌ప్లోర్ చేసి ఒక సెన్సేషన్‌ని 100 మందికి చెప్పే ప్రక్రియ కదా ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా. సో, ఈ న్యూస్ రిపోర్టర్స్ అలాగే మూవీ ఫీల్డ్‌లో హీరోసు, మూవీ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళు, ఆర్టిస్టులు, రీసెర్చ్ చేసేవాళ్ళు, సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, తర్వాత ఫైనాన్స్, బ్యాంకింగ్‌లో వర్క్ చేసేవాళ్ళు, ట్రేడింగ్‌లో వర్క్ చేసేవాళ్ళు. సో, ఇదంతా కూడా జస్ట్ ఫేవరబుల్ అనమాట. వీళ్ళ కర్మ నక్షత్రం రేవతి నక్షత్రం అయిందనమాట. సో, ఈ నక్షత్రంలో వీళ్ళు ఉద్యోగ వ్యాపారాలు మొదలెడితే వీళ్ళకి చాలా మంచిది. అలాగే వీళ్ళ జాతి నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము, 4వ నక్షత్రం అనమాట. వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ కులంలో వాళ్ళు ఏదైనా సంప్రదింపులు, రాజీపులు చేయాలంటే ఇది మంచి నక్షత్రం అనమాట. అలాగే వీళ్ళ అభిషేక నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో వీళ్ళు రుద్రాభిషేకం చేసుకుంటే వీళ్ళకి ఆ యొక్క మెయిన్ ఆ యొక్క బుద్ధి, మనస్సు యొక్క కంట్రోల్ వీళ్ళకి వస్తుందన్నమాట.
సో వీళ్ళ వినాశిని నక్షత్రం చిత్తా నక్షత్రం అని సో చిత్తా నక్షత్రం వాళ్ళతో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్ అయ్యేప్పుడు కానీ లేకపోతే చిత్తా నక్షత్రం ప్రయాణం చేసేప్పుడు కానీ జనరల్గా అవాయిడ్ చేస్తే మంచిదనమాట. సో ఈ జ్యేష్ఠ నక్షత్రం యొక్క చివరి పాదము అది గండాంతం అనమాట. అలాగే జ్యేష్ఠ 4వ పాదము మూల 1వ పాదము ఈ రెండు కలిపి కూడా గండాంతం అంటారు. అంటే గండాంతం అంటే ఈ యొక్క జలరాశికి జలతత్వ రాశికి అగ్నితత్వ రాశికి ఉన్న ఇంటర్సెక్షన్ పాయింట్ని ఆ సంధిని గండాంతం అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. సో ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ సంధిలో పుట్టితే వాళ్ళు పుట్టినప్పుడు కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. కొన్ని ఎమర్జెన్సీస్ ఏర్పడతాయి గండాంతంలో పుట్టడం వల్ల. సో దానికి సంబంధించిన జపాలు హోమాలు జ్యోతిష్కుని యొక్క ఆదేశాల మేరకు అవి చేసుకుంటే ఆ యొక్క దోషం నివృత్తి అవుతుంది. 4వ పాదంలో పుట్టిన వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ప్లానెట్స్ ఈ యొక్క గండాంత జోన్లో ప్రవేశించినప్పుడు వీళ్ళు తీసుకునే ముఖ్యమైన డెసిషన్స్ హోల్డ్లో పెట్టుకోవాలి. వీళ్ళ ట్రావెల్లో వీళ్ళ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవన్నీ హోల్డ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పుట్టినప్పుడు అది ఆ ప్లానెట్ ఫోర్త్ పాదం అనేది గండాంతంలో ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా ప్లానెట్ ఆ గండాంతంలోకి వచ్చినప్పుడు వీళ్ళ లైఫ్లో ఆ ప్లానెట్ ఏ పోర్ట్ఫోలియోని రూల్ చేస్తుందో ఆ ఏరియాలో డిస్టర్బెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ఒక విధంగా ఏంటంటే ఈ యొక్క గండాంత ఈ యొక్క 4వ పాదంలో ఉండటం వల్ల వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను సరైన దృష్టిలో సరైన దారిలో వీళ్ళు పెట్టుకుని ఒక గురువుని ఒక గైడ్ని తీసుకుని మెంటర్ని తీసుకుని ముందుకు వెళ్తే వీళ్ళు చాలా గొప్ప నాయకులు, ఆధ్యాత్మిక గురువులు, గొప్ప తత్వశాస్త్రాన్ని గొప్పగా నేర్చుకోగలిగిన ప్రతిభావంతులు వీళ్ళు అవుతారనమాట. ఎందుకంటే ఆ గండాంతం అనేది ఏం చేస్తుందంటే మనిషిని ఆత్మవిమర్శ చేసుకుని సత్యాన్ని తెలియజేస్తుందన్నమాట. అది ఆధ్యాత్మికంగా అంటే ఒక స్పిరిచువల్ లైఫ్కి లీడ్ చేస్తుందన్నమాట. ఈ యొక్క గండాంత గడియలు ఈ యొక్క 4వ పాదంలో ఉండటం వల్ల. సో వీళ్ళ యొక్క అనుజన్మతారులు బుధ నక్షత్రాలైన ఆశ్లేష, రేవతి. అలాగే వీళ్ళ యొక్క సంపత్తారులు కేతు నక్షత్రాలైన అశ్విని, మఖ, మూల. సో ఈ నక్షత్రం వాళ్ళు వీళ్ళ కుటుంబంలో కానీ వీళ్ళ ఫ్రెండ్స్లో కానీ పార్ట్నర్స్లో కానీ ఉంటే వీళ్ళకి మంచిది అనమాట, వీళ్ళ సంపాదనకి మంచిది. అలాగే వీళ్ళ విపత్తారులు వచ్చేప్పటికి శుక్ర నక్షత్రాలైన భరణి, పూర్వఫల్గుని, పూర్వాషాఢ యొక్క శుక్ర నక్షత్రాలు అయినాయి అనమాట. అలాగే వీళ్ళ యొక్క క్షేమ తారలు రవి నక్షత్రాలైన ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని, కృత్తిక అయినాయి అనమాట. ఆల్రెడీ రవి బెస్ట్ ఫ్రెండ్ మెర్క్యూరీకి అనమాట. వీళ్ళ బెస్ట్ కాంబినేషన్ అని చెప్తారనమాట అస్ట్రాలజీలో. సో దాన్ని బుధాదిత్య యోగం అంటారు, ఈ యొక్క బుధ రవులు కలిస్తే. సో ఈ రవి నక్షత్రం వాళ్ళు వీళ్ళ క్షేమతాల్లో ఉండటం వల్ల వీళ్ళ యొక్క కుటుంబంలో కానీ వీళ్ళ పార్ట్నర్స్లో కానీ ఈ రవి నక్షత్రం వాళ్ళు ఉంటే వీళ్ళకి చాలా మేలు. వీళ్ళ యొక్క సేఫ్టీని, ప్రొటెక్షన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో ఈ నక్షత్రం వాళ్ళు ఈ విష్ణు యొక్క ఆరాధన అనేది చేసుకోవటం వల్ల వీళ్ళ యొక్క బుద్ధి మనస్సు నియంత్రణలో ఉంటుంది. అలాగే బుధుడికి జ్యోతిష్ శాస్త్రంలో మహావిష్ణువు బుధుడికి మెయిన్ దేవతాశక్తి కింద చెప్పారనమాట. ఎందుకు చెప్పారు అంటే హీస్ ద ఓన్లీ గాడ్, ఇన్కార్నేషన్, అంటే అనేక అవతారాలు ఉన్న ఒకే ఒక దేవతాశక్తి విష్ణువు అనమాట. మరి అది బుద్ధి అయితేనే రూపాంతరం చెందగలదు, మనస్సు రూపాంతరం చెందలేదు. డిఫరెంట్ ఫామ్స్లో ఏదైతే రూపాంతరం చెందుతుందో అదే బుద్ధి అవుతుంది. అందుకే బుధుడికి మెయిన్ విష్ణుమూర్తి అని చెప్తారనమాట. సో ఆ విష్ణు యొక్క ఉపాసన, విష్ణు సంబంధించిన ఏదైనా చేసుకోవటం వల్ల వీళ్ళకి ఆ బుద్ధి మీద కంట్రోల్ వస్తుంది. లైఫ్లో ముందుకు ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్ జ్యేష్ఠ నక్షత్రం గురించి. మీకు నా అనాలిసిస్ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఈ వీడియోకి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీరు జ్యేష్ఠ నక్షత్రం గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే trendingastro.comలో నక్షత్ర ఇన్సైట్స్ పేజ్లో నేను ఇచ్చాను, అది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.